ఇండియన్ స్పై అంటే మనందరికీ కూడా వెంటనే గుర్తొచ్చే పేరు అజిత్ దోవల్. ఈయన ఎన్నో రకాల ఆపరేషన్స్ తో ఇండియా కోసం మారు వేషాల్లో ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఒక స్పై ఉన్నాడు. బిగ్ బాస్ లేకపోతే నా ప్రాణం లేదు అన్నట్లుగా చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఇక తన ప్రాణాన్ని మొత్తం కూడా పనంగా పెట్టేసి బిగ్ బాస్ ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ లో, ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. ఇక అతను ఎవరంటే సెంటిమెంటల్ స్టార్ నాగమణికంట. ఇక ఈయన తాజాగా బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఆదేశానుసారం జ్యోతిష్యుడు అవతారం ఎత్తాడు. ఈ వారం మొత్తం కూడా బిగ్ బాస్ నాగమణికంట చుట్టూ మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసింది. యష్మి చేత ప్రపోజ్ చేయించడం, యష్మితో డాన్స్ చేయించడం ఇప్పుడు ఈ జ్యోతిష్యుడి అవతారం. ఇక క్యారెక్టర్ తో ప్రాణం పోసాడు అనే దానికంటే జీవించాడు అని చెప్పొచ్చు. అలా పర్ఫామ్ చేశాడు ఇవాల్టి టాస్క్ లో. ఇక లాస్ట్ వీక్ ఇమిటేషన్ టాస్క్ లో పృథ్వీని ఇమిటేట్ చేసిన తీరు ఎప్పుడు గుర్తుకొచ్చినా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వటం గ్యారంటీ. ఇక మధ్య మధ్యలో సినిమా డైలాగులు పటాసులు లాగా పేలుస్తూ ఉంటాడు. ఒక డాన్స్ లో కూడా దంచిగొట్టేశాడు. అటు సెంటిమెంట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కరుడు గట్టిన క్రూరుల చేత కూడా కన్నీళ్లు పెట్టిస్తాడు. అలానే పక్కింటి కుర్రాడి వేషాలు కూడా వేస్తూ ఉంటాడు. ఇక ఇందులో భాగంగా రెండో వారం పాట పాడి యష్మికి ప్రపోజ్ చేస్తాడు. అలా ఈ బిగ్ బాస్ పుణ్యమా అని నాగమణికంట తనలోని సర్వ భంగిమల్ని ప్రదర్శిస్తూ హౌస్ మేట్స్ చేత చివాట్లు పడుతూ ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించుకుంటూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. నాగమణికంట వృత్తిరీత్యా యాక్టర్ కావడంతో తనలోని ఈ స్కిల్స్ ని గమనించిన మేకర్స్ బయటకు వచ్చిన తర్వాత ఆఫర్లతో ముంచెత్తడం గ్యారంటీగా చెప్పుకోవచ్చు. హౌస్ లో జరిగిన ఈ 5 వారాల్లోనే ఇంత కంటెంట్ ఇస్తాయి. ఇక లాస్ట్ వరకు ఉంటే ఇంకెన్ని బయటపడతాయో ఆనిముత్యాలు. అవన్నీ కూడా బయటకు తీసుకురావటానికి, వాటిని ఏరుకొని అమ్ముకోవటానికి బిగ్ బాస్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఈ బిగ్ బాస్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.